వెళ్ళే ముందు మనకి గ్రహణం అంటే దాదాపు ఆలయాలు మూసేస్తారు, తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాత మళ్ళీ దర్శనానికి అవకాశం కల్పిస్తారు. కానీ శ్రీకాళహస్తిలో పరిస్థితి వేరు. శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణం సందర్భంలో ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఎందుకు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ముందుగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, శ్రీకాళహస్తిలో పరిస్థితి ఏంటి? మిగతా చోట్ల అంటే మీ జిల్లాలోనే తిరుమల ఆలయంతో పాటు చాలా ఆలయాలు మూసేస్తారు, బట్ శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచి ఉండటం, రాహుకేతు పూజలు చేయటం ఎందుకు? ఖచ్చితంగా అంటే గ్రహణ దోషం అంటని క్షేత్రంగా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి పేరు. చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన యథావిధిగా దేశమంతా ఆలయాలు మూసివేసినప్పటికీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. అయితే మనకు తెలుసు, ప్రధానంగా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం రాహుకేతు క్షేత్రం. అంటే గ్రహణానికి కారణం కేతువు, రాహువు అని మనం వింటూ ఉంటాం. కాబట్టి నిజానికి ఆ రాహుకేతువులు ఇక్కడే స్వామి ముంగిటే కొలువై ఉన్న నేపథ్యంలో ఇక అసలు ఆలయానికి గ్రహణ దోషమే పట్టదు అనేది ప్రతీతి. ఈ కారణంగా గ్రహణ దోషం అంటే రాహుకేతులు అక్కడే ఉండడం వల్ల ఇక ఈ క్షేత్రానికి గ్రహణ దోషం అంటదు అని చెబుతారు. అంతేకాకుండా మనకు తెలుసు, ఈ వాయులింగ క్షేత్రానికి కొలువై ఉన్న స్వామికి నవగ్రహ కవచం తోడుగా ఉంటుంది. అంటే మనకు తెలుసు, వాయులింగం ఇలా ఉంటే దానికి ముందర నవగ్రహ కవచం ఉంటుంది. అంటే నవగ్రహ కవచాన్ని తొడిగి ఉన్న ఆ స్వామివారికి ఇక దోషం అనేది, గ్రహణ దోషం అనేది ఎట్లాంటిది అంటదు అని ప్రతీతి. ఈ కారణంగానే ఈ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని గ్రహణ దోషం అంటని క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకించి ఈ గ్రహణ అంటే చంద్రగ్రహణమైన సూర్యగ్రహణం ఈ సమయంలో ఇక్కడ స్వామివారిని దర్శించుకుని రాహుకేతు పూజలు జరుపుకుంటే మరింత పుణ్యం దక్కుతుందని, ఇతర దోషాలు కూడా తొలగిపోతాయని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కాళహస్తి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంది. అయితే యథావిధిగా అంటే నార్మల్ రోజుల్లో ఎలా ఉంటుందో ఆలయాలు తెరిచే విషయంలో అలాగే రాత్రి 9 వరకు కూడా ఆలయం యథావిధి తెరిచి ఉంటుంది. రాత్రి 9 తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. అయితే ప్రత్యేకంగా గ్రహణ సమయంలో ప్రత్యేక అభిషేకాలు చేయనున్న నేపథ్యంలో తిరిగి రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మళ్ళీ తెరుస్తారు. ఆలయం లోపల ప్రత్యేక గ్రహణ కాల అభిషేకాలు అట్లాగే శాంతి పూజలు నిర్వహిస్తారు. అయితే ఆ సమయంలో భక్తులు ఎవరికి కూడా అనుమతి ఉండదు. కేవలం ఆలయం లోపల ఆలయ అర్చకులు మాత్రం ఈ గ్రహణ కాల అభిషేకాలు నిర్వహిస్తారు. తిరిగి తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తుల్ని అంటే ఆ లోపల కొంత పుణ్యావచనము, ఆలయ శుద్ధి నిర్వహించి యథావిధిగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కాళహస్తి ఆలయంలో భక్తులకు అనుమతిస్తారు. మొత్తంగా గ్రహణ దోషం అంటని ఒక వాయులింగ క్షేత్రంగా శ్రీకాళహస్తి ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఇక మీరు అన్నట్లుగా తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలు, తిరుమల కొండపైన ఆలయం కావచ్చు, తిరుపతిలో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం, అట్లాగే శ్రీనివాస మంగాపురం ఆలయం, ప్రసన్న వెంకటేశ్వర ఆలయం, కాణిపాకంలో ఉన్న గణేశాలు అన్నీ కూడా సరిగ్గా 3:30 మూతపడ్డాయి. తిరిగి రేపు ఉదయం 3:30 తిరిగి ఆలయ తలుపులు తెరుచుకోబోతున్నాయి. సతీష్.